టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాప్రతినిధులంతా ఫీల్డ్లో ఉండాలని చెప్పారు. ఆ విధంగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారన్నారు. ఇప్పుడు పొద్దున గౌరవ హోంమంత్రి గారు మేము ఇద్దరం కలిసి అందరితో ఎమ్మెల్యేలతో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలతో ఎంపీలతో కూడా మాట్లాడాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది. గోపాల్పురం ఎమ్మెల్యే గారితో మాట్లాడడం, ఎర్రకాలువ పొటెన్షియల్గా ప్రాబ్లం ఉందంటే దానికి కావాల్సిన చర్యలు మేము సెంటర్లో ఇక్కడ తీసుకున్నాం. ఆయన కూడా యాక్షన్లోకి దిగి అక్కడ లోకల్గా ఆయన కోఆర్డినేట్ చేస్తున్నాం. సో ప్రజాప్రతినిధులు అందరితో మాట్లాడాను, ఎమ్మెల్యేలతో మాట్లాడా, ఎంపీలతో మాట్లాడా, అందరినీ ఫీల్డ్లో ఉండమన్నాం. కంపల్సరీ ఈరోజు అందరిలో చైతన్యం తీసుకొచ్చి ప్రికాషన్స్ తీసుకోమన్నాం. రేపు అయిన తర్వాత ఫీల్డ్కి వెళ్ళమన్నాం, గ్రామాలకు వెళ్ళాలి, పంట పొలాలకు వెళ్ళాలి, మొత్తం రిలీఫ్ రీహాబిలిటేషన్ పక్కడబందీకి చేసే విధంగా వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలని మేము చెప్తాం కూడా జరిగింది. సో అందరినీ మీరు చూస్తే ఇప్పటికీ సెంటర్స్ వచ్చేగల, నేను చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇవాక్యుయేషన్ వచ్చేగల ఏంటంటే 1238 గ్రామాల్లో ప్రోయాక్టివ్గా అక్కడ హై రిస్క్ అంటే ఓల్డ్ ఏజ్ కానివ్వండి, ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి, వాళ్ళని మేము తరలిస్తాం జరిగింది. 1906 టెంపరవరీ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది. అంటే ఇనీషియల్గా కొంతమంది చేశారు, దానిపైన యాక్షన్ ఏముంటుంది అనేది మేడం గారు తీసుకుంటారు. బట్ ఇప్పుడు మా ఫోకస్ అంతా ప్రజల్ని అప్రమత్తం చేయాలి, అదేవిధంగా వాళ్ళ చైతన్యం తీసుకురావాలి, మళ్ళీ ప్రభుత్వం పరంగా రిలీఫ్ రీహాబిలిటేషన్ కూడా మేము రెడీ అవ్వాలి. సో ప్రభుత్వం అలర్ట్గా ఉంది. ఇది ఈరోజు కాదు, 23 నుంచి మేము మానిటర్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మానిటర్ చేస్తున్నారు. ఇప్పటికీ 12 సార్లు రివ్యూ మీటింగ్లు కానీ, టెలికాన్ఫరెన్స్ కానీ, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మీరు కూడా దయచేసి గమనించాల్సిన విషయం, ప్రజాప్రతినిధులు కూడా ఫీల్డ్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. మా గొట్టిపాటి రవి గారు ఎనర్జీ మినిస్టర్ అక్కడనే ఉన్నారు. పొద్దున మేము అందరం ఆడుకుంటే అక్కడ ఎక్కడుంటే బెటర్ అంటే ఇది ఎక్కడ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటున్నది ముందులే గేజ్ చేసుకుని అక్కడ మూవ్ అయిపోయారు అందరూ. సో మంత్రులతో సహా అందరూ అప్రమత్తంగా ఉన్నాం. ఎవరి నియోజకవర్గం వాళ్ళు కూడా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరు లైట్గా తీసుకోరు, చాలా సీరియస్. సైక్లోన్ అనేది సైక్లోన్, ఎంత స్పీడ్ వస్తుంది అనేది డిఫరెంట్. బట్ అప్రమత్తంగా లేకపోతే లాస్ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. సారీ, అది ఆల్రెడీ ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉందో అక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసాం. బట్ మా లక్ష్యం ఏంటంటే యుద్ధ ప్రాతిపదికంగా కరెంట్ రిస్టోర్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అండ్ మాకు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫీల్డ్ ఇది. మీరు చూస్తే గతంలో హుదూద్ కానివ్వండి, తిట్లీలో కానివ్వండి చేసి చూపించాం. హరికేన్ నుంచి అప్పుడు మన కోనసీమలో వచ్చినప్పుడు కూడా 96లో కానివ్వండి, అట్లా గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా అద్భుతమైన అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన గైడెన్స్లో మొత్తం యంగ్ టీమ్ మేము అందరం ఉన్నాం కనుక రియల్ టైం మేము మానిటర్ చేస్తున్నాం. వీ విల్ డెలివర్ అందరం. ఎందుకంటే ప్రిపరేషన్ గత 5 రోజుల నుంచి బాగా ప్రిపేర్ అవుతున్నాం. ఎక్కడ కానీ మేము అశ్రద్ధ చూపించట్లేదు. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఉందమ్మా, సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఉంది. ఎక్కడైతే చెట్లు పడిపోతే ప్రజలు కూడా చెప్పేదానికి అవకాశం ఉంది. దాన్ని కూడా ఫాలోఅప్ మెకానిజం పెట్టాం. ఒక అలర్ట్ వచ్చింది, అలర్ట్ సాల్వ్ అయ్యే వరకు, రెజల్యూషన్ వచ్చే వరకు కూడా మానిటరింగ్ మెకానిజం ఏర్పాటు చేసుకున్నాం. సో మేము కూడా ఏంటంటే ఇప్పుడు మేడం గారు కూడా రియల్ టైం ఫీడ్బ్యాక్ వస్తుంది. హోంమంత్రి గారు కూడా ఎక్కడ చెట్లు పడిపోయినాయి ఏంటనేది, ఎందుకంటే ఫైర్ మేడం గారి కింద ఉంది కానీ మేడం గారు కూడా మానిటర్ చేస్తున్నారు. సో మీకు ఇప్పటికీ ఎన్ని దిగుడు పడినాయి, ఎన్ని చెట్లు పడినాయి, ఎన్ని క్లియర్ అయిపోయినాయి అనేది, అంటే ఎన్ని క్లియర్ అనేది ఇప్పుడు రెలవెంట్ కాదు, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతూ ఉన్నాయి. ఎక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు రెడీగా ఉంటాం. 10 నిమిషాల్లో క్లియర్ 10 నిమిషాల్లో క్లియర్ చేయాలి రోడ్స్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాలు. ఈ వనరబుల్ గ్రామాలు ఎక్కడైతే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందో ఆ గ్రామాలకి ప్రత్యేకంగా ఒక అధికారులు బృందం వేస్తాం, దానికి ఒక హెడ్ పెట్టాం, కోఆర్డినేషన్ రియల్ టైం చేస్తాం. అందరూ రెడీగా ఉన్నారు, వీఆర్ ఆల్ రెడీ. ఎందుకంటే మేము అందరం మానిటర్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులతో నేను స్వయంగా మాట్లాడాను, వాళ్ళని అడిగాను అధికారులు ఎలా ఉన్నారు, అంత రెడీగా ఉందంటే ఎక్కడ నాకు కంప్లైంట్ లేదు. అందరూ రియల్ టైం మానిటర్ చేస్తున్నారు. వాళ్ళు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నారు, GSWS వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు రివ్యూలు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా అప్రమత్తం చేస్తున్నారు, అందరు రెడీగా ఉండండి, లైట్గా తీసుకోదు అంటున్నారు. సో చాలా దగ్గర చూస్తే ఫ్లెక్సీలని కూడా తొలగించేశారు, అన్నీ తీయించేసాం. ఎందుకంటే ఫ్లెక్సీ వచ్చి ఒకవేళ ఎవరిపైన పడినా మళ్ళీ లాస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కనుక ఆ ప్రికాషన్స్ అన్ని కూడా మేము తీసేసుకున్నాం.
ఒక నిమిషం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్టీజీఎస్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఈ సమస్యను అధిగమించడానికి ఎట్లా ఉపయోగపడుతుంది? మీకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం డేటా సెట్స్ అంతా మాకు వస్తుందండి. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హోమ్, అన్ని డిపార్ట్మెంట్స్కి ఏంటంటే వాళ్ళు వర్క్ చేసినప్పుడు డేటా కలెక్షన్ వస్తే అది సెంట్రలైజ్ డేటా పాయింట్ ఒకటి. రెండోది ఆర్టీజీఎస్లో అవేర్ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేసాం. అది ఆన్లైన్ ప్లాట్ఫామ్, మీ అందరు కూడా యాక్సెస్ ఉంది, లేకపోతే మీకు ఇస్తాం. అది ఆన్లైన్ అందరూ చూసుకోవచ్చు. అక్కడ మేము రియల్ టైం మానిటర్ చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ హిట్ అవుతుంది, ఎవరు ఏం చేయాలి, ఎట్లా కోఆర్డినేట్ చేయాలి. ఇప్పుడు జనరల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటంటే ఒక భాగం, డిజాస్టర్ అయ్యే లోపల మేనేజ్ చేయాలి, దాని తర్వాత చేయాలి. బట్ రిలీఫ్ రీహాబిలిటేషన్ జనరల్గా రెవెన్యూకి వెళ్తాం, డిపార్ట్మెంట్స్ వేరు. ఆర్టీజీఎస్ ఏంటంటే అందరినీ కలుపుతుంది, ఎక్కడ గ్యాప్ రాకుండా రియల్ టైం మానిటర్ చేసేటట్టు, ప్రధానంగా డేటా సెట్స్ కరెక్ట్గా చేసేటట్టు. ఆ ఇంటిగ్రేషన్ టైట్గా ఉంటేనే మెరుగైన సేవలు మేము ప్రజలకు అందించగలుగుతాం. వాయిస్ ద్వారా అలర్ట్ ఇచ్చే వ్యవస్థ కూడా స్టార్ట్ చేస్తారు. కంపల్సరీ అది ఆల్రెడీ మీరు చూస్తే వాట్సాప్ ద్వారా అలర్ట్లు పంపిస్తున్నాం, నాకు కూడా వచ్చిన అలర్ట్లు. SMS ద్వారా పంపిస్తున్నాం, వాయిస్ ద్వారా పంపిస్తున్నాం. నిన్న ప్రతి గ్రామంలో కూడా టమ్ వేయాలి, ప్రజలకి అవగాహన తీసుకురావాలని చేసాం. దాని తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, జరిగిందా జరగలేదని. సో అట్లా ప్రోయాక్టివ్గా ఆర్టీజీఎస్ ఆ ఫీడ్బ్యాక్ కూడా కలెక్ట్ చేస్తుంది. సో ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకునే బాధ్యత ఆర్టీజీఎస్ తీసుకుంటాం. 99% అక్యురేట్గా కోర్స్ ఎట్టు వెళ్తుంది, సైక్లోను ఎక్కడ ఇంపాక్ట్ రాబోతుంది, ఎంత మూవ్మెంట్ అవుతుంది, స్పీడ్ ఎంత వస్తుంది, చాలా రియల్ టైం ఎవ్రీ 2 hours మాకు డేటా అప్డేట్ అవుతుంది. సో అవేర్ డాష్ బోర్డ్, అది పబ్లిక్ డాష్ బోర్డ్, అది అక్కడ మేము మానిటర్ చేస్తున్నాం ఎక్కడ ఇంపాక్ట్ ఏంటని. అది రియల్ టైం రిపోర్ట్స్ పంపిస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేస్తున్నాం టైం టు టైం. ఇప్పటి వరకు తీసుకుంది ఏంటంటే అంత ప్రికాషన్స్. 11:30 నుంచి ఇప్పుడు మేము ఫోకస్ చేసి సైక్లోన్ దాటిన రిలీఫ్ రీహాబిలిటేషన్ కూడా ఒక అంచనా వేస్తే తగిన ఇన్ఫర్మేషన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా తెలియజేస్తాం. సో రియల్ టైం నేను చెప్పే కదా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అనేది, ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ప్రధానమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు, గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఎంపీలు కానీ అందరూ మానిటర్ చేస్తున్నారు. మేము ఎవరన్నా నియోజకవర్గం లేకపోతే నేనే స్వయంగా మాట్లాడకపోతే మీరు ఎందుకు లేరు, మీ ఇమ్మీడియట్గా మీరు రాండి నియోజకవర్గానికి, మీరు ఎక్కడున్నా అన్ని క్యాన్సిల్ చేసుకుని రాండి ముందలని డైరెక్షన్స్ ఇస్తున్నాం. మేము ఎక్కడ లైట్గా తీసుకోవట్లేదు ఈ ప్రోగ్రామ్. దాదాపు 5-6 సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నాం. నేషనల్ మనకున్న డిపార్ట్మెంట్ కానీ, స్టేట్ కానీ, అదేవిధంగా ఎవ్రీ 2 hours శాటిలైట్ మ్యాప్స్ కూడా ఇప్పుడు కొనుగోలు చేస్తున్నాం. ఇది కేవలం మూమెంట్ పైనే కాకుండా లేటెస్ట్ టెక్నాలజీతో కింద ఎంత నీరు ఉంది ఏంటి కూడా తెలుసుకునేదానికి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. సో ఆ డేటా కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం. కలెక్ట్ చేసి మొత్తం స్టిచ్ చేసి ఆర్టీజీఎస్లో మేము మానిటర్ చేసుకుంటున్నాం. ఇక రాజకీయాలు ఇప్పుడు ఎందుకు లేండి, అది నేను సెపరేట్గా మళ్ళీ మాట్లాడతా. కానీ ఇప్పుడు టైం ఏంటంటే ప్రజల్ని అప్రమత్తం చేయాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, అందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు సమయం అది, రాజకీయాలు మాట్లాడే సమయం కాదు ఇది. అందరినీ మనం కోఆర్డినేట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ మోర్ ప్రయారిటీ. ప్రజల జీవితాలతో మనం ఆడుకోకూడదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ చెప్పేసా కదా, నేను చెప్పేసాను. అది సెపరేట్గా కూడా తయారు చేశాను. వాట్సాప్లో ఏంటంటే మోర్ ఆఫ్ పుష్ చేస్తున్నాము. సో దట్ అలర్ట్స్ ఏంటి, ఎక్కడ అప్రమత్తంగా ఉండాలి. నాకు కూడా 3 వచ్చినాయి, గడిచిన 24 గంటలు నాకు వచ్చింది. అంటే అందరూ పంపించినట్టే నాకు పంపిస్తున్నారు. సో నా లొకేషన్ తెలుసు కనుక వాళ్ళు పంపిస్తున్నారు ఇన్ఫర్మేషన్. అలర్ట్స్ ప్రొయాక్టివ్గా పంపిస్తున్నారు. లోకల్ టీమ్స్ ఉన్నాయి, దే విల్ మేనేజ్. సో ఇది సెపరేట్గా గతంలో ఎట్లయితే హుదూదప్పుడు ఫోటో తీసి పెట్టచ్చు, సెపరేట్ మెకానిజం ఏర్పాటు చేస్తాం. వీల్ మానిటర్ దట్ అమ్మా. ఆ రెజల్యూషన్ నేను చూసుకో అమ్మా. ఇప్పుడు చేస్తాం అంటే ఇంకా అవ్వలేదు కదా, హ్యావ్ టు నెక్స్ట్ ఫేజ్ అది. ఇప్పుడు ఫస్ట్ ఇది అయిపోతే నేను ఫస్ట్ ప్రిపరేషన్ వర్క్లో ఉన్నాం. గత 5 రోజులు పకడ్బందీగా అంతా ప్రిపేర్ అవ్వాలి. ఫుడ్ ఏర్పాట్లు కానీ అన్నీ చేయాలి కదా, నిత్యావసర సరుకులు అని మూవ్ చేయాలి, అన్నీ రెడీగా ఉన్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ నో ఫోకస్డ్. నేను అప్డేట్ ఇస్తున్నాను కేంద్రం.
అందరు వచ్చేసారు. నాకున్న సమాచారం మేరకు అందరు వచ్చేసారు. డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు హెలికాప్టర్స్ ఇంత ఇప్పటికీ అంత అవసరం పడలా. విల్ మానిటర్ ఇట్. ఎన్ని రిక్వైర్మెంట్ దే రెడీ. చెప్పే కదా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని, జెట్ స్పీడ్లో అన్నీ చేస్తాం, దాంట్లో డౌట్ లేదు.